హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చూడగానే తినాలి అనిపించే రొయ్యల బిర్యానీని ఈరోజు మనం చేయబోతున్నామండి. ఈ విధంగా కనుక చేస్తే రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా నేను అరకిలో రొయ్యలను తీసుకున్నానండి. వీటిని పొట్టు తీసుకొని వీటిని 3 నుంచి 4 సార్లు నేను శుభ్రం చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ నాన్ వెజ్ మసాలాని నేను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా పట్టించాక మళ్ళీ ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఈ బిర్యానీ కోసం 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. వీటిని కడిగి ముందుగా 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఆయిల్లో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటె తీసుకొని మనం కొంచెం ఇలా మెదుపుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువగా మెదుపుకుంటే రొయ్యలు చిదిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఇలాగ నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం ఇలా ఫ్రై చేస్తూ ఉంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా మనం ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ లోపల రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతటిని కూడా ఇంకిపోయేలాగా వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా వరకు అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకున్నాను. నేను త్వరగా అయిపోవడం కోసం నేను కుక్కర్ని యూజ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పాత్రలో కూడా వండుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నానండి నేను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న మసాలా దినుసులు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ కూడా ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక సన్నంగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం దోరగా వేగేలాగా మొత్తం అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా టమాటా ముక్కల్ని 2 పచ్చిమిరపకాయ చీలికల్ని ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. టమాటా స్మాష్ అయ్యేలాగా ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేలాగా ఇలా బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం మెల్లగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలాగా రొయ్యలు విరిగిపోకుండా కొంచెం నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో యాడ్ చేశాక అంతటినీ కూడా ఒకసారి మళ్ళీ గరిటె పెట్టి నెమ్మదిగా ఇలాగ కలుపుకోవాలి. ఇది కూడా నెమ్మదిగానే కలుపుకోవాలండి, లేదు అంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బాస్మతి రైస్కి నేను 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను 10 నిమిషాల ముందుగానే బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇలా బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ని అనేది యాడ్ చేసుకోవాలి.
అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఒకసారిగా మొత్తంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. కుక్కరు మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతకు మించి ఎక్కువ పెట్టకూడదండి. కొంచెం ముందుగా నానబెడితే 1 విజిల్ అయినా సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఆవిరంతా బయటకు పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని ఈ విధంగా చూసుకుంటే చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. రొయ్యల బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ. ఈ విధంగా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.